project is that the hydrogen electrolyzers. నమస్తే వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లాలో మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి బాబు అంటూ అరసాడ గ్రామానికి చెందిన ఎంపీపీ స్కూల్ అలాగే జెడ్పీపీ స్కూల్ పనిచేస్తున్న మిడ్ డే మీల్స్ మరియు నైట్ వాచ్మెన్ పై మా గ్రామానికి చెందిన రాజకీయాలు మాపై పలుకుతున్నారు అనే ఆవేదన చెందుతున్న వైనం చోటు చేసుకుంది. గొడవ పార్వతి, కళావతి, గొడవ చిన్న పార్వతి, అరసాడ అప్పుడు అరసాడ ఈశ్వరమ్మ అగు మేము 20 సంవత్సరాల నుంచి స్కూల్లో పనిచేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బయటికి పొమ్మని చెప్పి కొత్త వాళ్లను చేసుకోవడం ఎంతవరకు సమంజసమని బాధితులు వాపోతున్నారు. మేము హైకోర్టుకు వెళ్లి అనుకూలంగా మాకు తీర్పు ఇచ్చిన ఎంఈఓ, డిఈఓ, హెచ్ఎం అందరూ కలిసి మా మీద కక్ష సాధింపు గురవుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. స్కూల్లో హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి వంటమ్మలను, స్కూల్ షేపర్ని, నైట్ వాచ్మెన్ గత సంవత్సరం డిసెంబర్ నెలలో రాజకీయ కక్షతో కూటమి నాయకులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు రాజకీయ కక్ష సాధింపుల భాగంగా తొలగించారు. అనేక దఫాలుగా 3 మ్యాన్ కమిటీ ఎంఆర్ఓకి, ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, డిఈఓ గారికి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ వీళ్ళకి న్యాయం చేయలేదు. తప్పని పరిస్థితుల్లో వీళ్ళు హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీళ్ళకి ఎటువంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి నోటీసుల ద్వారా వీళ్ళకి తొలగింపు చేస్తామని చెప్పకుండా అన్యాయంగా 22 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళని తొలగించారు. కేవలం రాజకీయ కక్షతో తొలగించారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కలెక్టర్ గారు లీగల్ సెల్ ఉత్తర్వులు ఇచ్చారు. అయినా సరే డిఏఓ రాజ్కుమార్ గారు ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్డర్ ఇచ్చినటువంటి ఎంఈఓని బెదిరించి డిలే చేయమని చెప్పి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అధికారి రాజ్కుమార్ గారు చెప్పడం అంటే ఈయన రాజకీయ ఒత్తిడికి తలొగ్గారని చెప్పి అర్థమవుతుంది. ఈ నియోజకవర్గంలో ఒక ప్రముఖ రాజకీయవేత్త శ్రీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గారు చెప్పారని చెప్పి ఆయన అనుచరులు, ఆయన అడుగులకు మడుగులు వత్తుతూ ఇవాళ డిఏఓ గారు నడవడం పద్ధతి కాదు. తప్పని పరిస్థితుల్లో ఈరోజు అమరావతి గవర్నర్ గారు చేసినటువంటి రాజ్భవన్ నుండి కూడా వీళ్ళు కొనసాగించాలి. వీళ్ళు గిరిజనులు, రజకులు. ఈరోజు ఎమ్మెల్యే గారు గిరిజనుల పక్షాన, దళితుల పక్షాన, పేదల పక్షాన ఉంటారని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఈరోజు చెప్పాలి. ఈరోజు గిరిజనులకు అన్యాయం జరిగింది, వీళ్ళు పేదలు, వీళ్ళు రజకులకు అన్యాయం జరిగింది, వాళ్ళు పేదలు. మరి పేదల పక్షాన ఉన్నారా మీరు? రాజకీయ నాయకులు కొమ్ము కాస్తున్నారా మీరు? ఆలోచించాలా. ఈ నియోజకవర్గంలో ఇటువంటి పేదలకి అన్యాయం జరుగుతుంది. కలెక్టర్ గారి దగ్గరికి అనేక సార్లు గ్రీవెన్స్లు ఇచ్చాం. కలెక్టర్ గారు ఈరోజు డిఈఓ గారు పనిచేయడం లేదు, డిఈఓ గారు స్పందించడం లేదని చెప్పి కలెక్టర్ గారికి రాజోలు నియోజకవర్గంలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకిరేటిపల్లి మండలం మెండుపాలెం గ్రామంలో పెద్దింట్లమ్మ తల్లి గుడిలో వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఆర్ఐ ఎలుముల వెంకటపతి రాజవర్గీయులు. పోలీసులకు రాజవర్గీయులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీమోహన్, సిఐ సురేష్. వెంకటపతి రాజుతో సహా 21 మంది మహిళలు, యువకులను అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనాలతో వేరే చోటికి తరలించారు. మాజీ శాసనసభ్యురాలు పాముల పుష్పశ్రీవాణి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి మీద చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఈ రోజు కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మాజీ శాసనసభ్యురాల అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గరుగుబిల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మాజీ శాసనసభ్యురాలు పగటి కలలు కంటుందని ఎద్దేవా చేశారు. అక్కడే
మధు మాజీ శాసనసభ్యురాలు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. పురుషోత్తం నాయుడు శృతి మించి విమర్శలు చేస్తే సహించేది లేదు అని, కవిటి నాయుడు టిక్టాక్ వీడియోలు చేసే సమయాన్ని మీరు ప్రజల కోసం పెట్టి ఉంటే మీరు మాజీ అయ్యేవారు కాదు. రాంబాబు టీడీపీ తలుపులు తెరిస్తే నియోజకవర్గంలో వైసీపీ భూస్థాపితం అవుతుందంటూ ఎద్దేవా చేశారు. కార్యకర్తల్ని గౌరవించేవాడే నాయకుడు, కార్యకర్తలతో మాట్లాడేవాడే నాయకుడు. కాబట్టి ఈ విషయాలని తెలుసుకుని ముందు నీ కార్యకర్తలతో సమాలోచన చేసుకుని నీ పార్టీని అభివృద్ధి చేసుకోగాని తెల్లవారితే తోయికి జగదీశ్వరే నీకు మంత్రంలా దొరికిందా? తోయికి జగదీశ్వర్ చేసిన తప్పేంటి? ఆమెకు శాసనసభ్యురాలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు నియోజకవర్గాల్లో. కాబట్టి మీకు ఎలాగా చేత కాదు. చేత కానప్పుడు చేసి పని చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయండి, అభివృద్ధి జరుగుతుంది. మీ ఇంటికి వస్తే మీ కోటకు వస్తే ఉదయం గేట్ అవుతుంది 10, 11 గంటలు 12 గంటలు మీరు టిక్టాక్మని మేకప్ చేసుకుని దిగేసరికి వీళ్ళకి కడుపు మండిపోయి ఆగలి అక్కడ భరించలేక వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయిన ఎంతోమంది ఉన్నారు. అమ్మ మీరు ఈ విధంగా విమర్శలు చేయడం మనిషి అంటే మీరు ఒక దళిత మహిళ కోసం ఎంత ఆరోపణలు చేస్తారు. కానీ ప్రోగ్రాం కృష్ణ రాటాడు, అయ్యను పోతుడు, అచ్చెన్నాయుడు లాంటి మహానుభావులు 40-50 సంవత్సరాలు అసెంబ్లీలో ఆరితీరిన మనుషులే మీరు అరెస్ట్ చేసి మీ రాజ్యం మీ పరిపాలనలో ఆరితేరిన ఎమ్మెల్యే 40 సంవత్సరాలు అచ్చెన్నాయుడు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేసిన అచ్చెన్నాయుడిని మీరు అరెస్ట్ చేయించారు. ఒక దళిత మహిళపై కేసు పెట్టారు అని ఆవిడ నేను కొన్ని ఆరోపణ చేస్తాను. అమ్మ, ఈ కేసులు పెట్టే సంస్కృతి అసలు మీ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. అసలు మీ పార్టీతో వచ్చి కేసులు పెట్టే సంస్కృతి అది తెలుసుకోవాలమ్మా ముందు మీరు. ఎందుకంటే ఎంతోమందిని వేధించిన చరిత్ర మీ పార్టీది. ఆ చరిత్రను మీరు కుర్బానీ నియోజకవర్గం కూడా ఇచ్చారు, అది మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎన్నికల టైంలో ఒక ఊరు వెళ్ళి ఒక నాయకుని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు, అది మర్చిపోతుంటారు మీరు. అది మర్చిపోయి లేనిపోయిన ఆరోపణ చేస్తుంటారు. అలాగే ఒక దళిత మహిళపై కేసు పెట్టారు అంటున్నారు. నిజమే, దళిత మహిళే కాదు ఎవరి మీదైనా కేసులు పెట్టే సంస్కృతి ఉంది. ఎందుకంటే నిరాధారమైన. విజయనగరం జిల్లా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బేబీ నాయన మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మణనాయుడు. బాడంగి మండలం తెంటువలస గ్రామంలో ఈ రోజు ఉదయం గౌరవ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంట లక్ష్మణనాయుడు, తెంటు లక్ష్మణనాయుడు కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇక గడిచిన ఏడాదిలో తమ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, త్వరలోనే మిగతా హామీలను కూడా అమలు పరుస్తామని వివరించడం జరిగింది. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం ఈదలగొంది గ్రామం మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. గ్రామంలో పాఠశాల లేనప్పటికీ ఉపాధ్యాయులు శ్రీనివాస్ సొంత నిధులు కేటాయించి పాఠశాల నిర్మించి అనేక మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని, విద్య నేర్పించడంలో పాటు గ్రామంలో సామాజిక బాధ్యత తీసుకుని తల్లిదండ్రులు గ్రామస్తుల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారని డిప్యూటీ డీఈఓ సోమిలి చెల్లయ్య తెలియజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో పేదరికాన్ని సమస్యలను గుర్తించి సొంత నిధులతో పాఠశాల నిర్మించి మా పిల్లలకు మంచి విద్యను నిధులతో పాఠశాల నిర్మించి మా పిల్లలకు మంచి విద్యను అందించాలని సంతోషం వ్యక్తం చేశారు.
నుండి ఒక పాఠశాల వచ్చి విద్యాబుద్ధులు నేర్పి మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఆశగా ఉత్తమమైన పాఠశాలగా తీర్చిదిద్దిన ఘనత మన శ్రీనివాస్ సార్కి దక్కిందని నేనైతే భావిస్తున్నాను. మిత్రులారా, ఈ రోజుల్లో 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాంజ వేసే తరుణంలో ఆయన అలాగే వెంకటరావు గారు, రాజుబాబు గారు, మిగతా పెద్దలు కూడా బొకేతో మీరు సత్కరించాల్సి కోరుచున్నాం. అలాగే ముందుగా గౌరవ జిల్లా ఉప విద్యాశాఖ సత్కరించాల్సి కోరుచున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో మండల పెద్ద బండపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రభాస్, జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రజలు పాల్గొన్నారు. ఇక ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్లాస్టిక్ రహిత గ్రామం ఈరోజు మనం గ్రామంలో అందరూ స్వచ్ఛంద ప్రతిజ్ఞ ఇప్పుడు చెప్తా ఉంటారని ఈరోజు ఆరోగ్యం పైన కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. ఇంతకు ముందు ఇప్పుడు ఎవరికి పడితే జ్వరాలు వస్తున్నాయి. ఇంతకు ముందు మన తాతలు అమ్మమ్మలకు జ్వరం వచ్చినవి అయ్యేది కాదు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవారా, 2 రోజుల నుండి మామూలుగా అయిపోయేవారు. అంటే మనలో తెలియకుండానే, మీతో పాటు తెలియకుండానే ప్లాస్టిక్ అనేది మీ జీవితంలో ఒక భాగం అయిపోయింది ఉంటుందని కానీ పడిపోయింది. అందుకనే మన ఊర్లో కూడా మీరు గమనిస్తుంటారు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారా? ఇంతకుముందు మన ఊర్లో క్యాన్సర్ అంటే తెలిసే ఎవరికైనా మన పని మనమే చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో మీకు ఇంటింటికి కూడా 2 రకాల డస్ట్బిన్ చేయడం జరుగుతుంది. తడి చెత్త, పొడి చెత్త దానికి వేరువేరుగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అంతా మూట కట్టేసి మీరు పాడేయకూడదు. పాడేస్తే జరిగే నష్టాలు ఏమున్నాయని ఆల్రెడీ పిల్లలు చెప్పారు. సెగ్రిగేషన్ చేయడం వల్ల మనకు, మన గ్రామానికి, మన రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. దయచేసి మీకు ఇచ్చిన తడి చెత్త, పొడి చెత్తకు సంబంధించిన చెత్త బుట్టల్లోనే మీరు సపరేట్ చేసి వేస్తే మార్నింగ్ ఉదయం ఇంటి దగ్గరికి వచ్చి సేకరించే వారికి, సిబ్బందికి మీరు దయచేసి 2 బుట్టలు విడివిడిగా వేయండి. దానివల్లనే క్లీనింగ్, సెగ్రిగేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మళ్ళీ టిఫిన్ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం వివిఆర్పేట శివారులో నాటుసారా స్థావరాలపై ఎస్ఐ షేక్ శంకర నేతృత్వంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములు, పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా కాచినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం పరచూరులో ఆకస్మికంగా పొగాకు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కొనుగోలుపై రైతులతో స్వయంగా మాట్లాడారు కలెక్టర్. ఇక కొనుగోలుపై ఆరా తీశారు. రైతులను పొగాకు కంపెనీలు మోసం చేయడంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైతులు రకరకాల సందేహాలతో అధైర్యపడవద్దని బ్లాక్ బెల్లరీ పొగాకు మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు 25 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశాం. వర్షాలకు పొగాకు తడవకుండా కాపాడుకోవాలని రైతులకు సూచనలు ఇచ్చారు కలెక్టర్. సోమవారం నుంచి కొనుగోలులో వేగం పుంజుకుంటుందని, ప్రతిరోజు 900 టన్నుల పొగాకును కొనుగోలు చేయటకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. పొగాకు బేళ్లు 20 కంటే తేమ శాతం తక్కువ ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఆరబెట్టానండి. 2 రోజులు ఆడబెట్టాను. చెక్ కూడా బల్క్ లో కూడా రైస్ బల్క్ చేసుకునేటప్పుడు కూడా మాయిశ్చరైజర్ కరెక్ట్ కండిషన్ లో పెట్టి చేసుకోగలిగితే ఆ బల్క్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సార్. వాళ్ళు ఏంటంటే ఈ వాతావరణం గురించి కొద్దిగా దానికి గాలి రావాలా, మూడే లిమిట్ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏదైతే నల్ల బర్లీ పొగాకు, హెచ్డి బర్లీ పొగాకు అని మనం పిలుస్తాం, ఈ రైతులు పండించారు. మంచి పంట వచ్చింది. పోయిన ఏడాదేమో మంచి ధరలు వచ్చాయి. దానివల్ల ఈసారి పోయిన ఏడాది కన్నా 2 ఇంతలు 3 ఇంతలు విస్తీర్ణంలో రైతులందరూ పండించారు. మరి ఎకరాకి ₹1,00,000 ఖర్చు కూడా పెట్టి వీళ్ళందరూ కూడా అప్పులు అవి తెచ్చి పండించారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి కంపెనీలు ఏవి కూడా అసలు గ్రామాల వైపు చూసింది కానీ కొనింది కానీ లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకి ఆందోళన వచ్చింది. మరి ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారి చొరవతో 243 కోట్ల రూపాయలు కేటాయించి కొనుగోళ్లు చేసేదానికి మనకు ప్రభుత్వాధికారుల్ని నియమించి చేయడం జరిగింది. ప్రభుత్వాధికారులందరూ కూడా దీన్ని కొంటా ఉన్నారు. ఈ రోజు వరకు మన జిల్లాలోనే 25 కోట్ల రూపాయల వరకు పొగాకుని కొనుగోలు చేయడం జరిగింది. రాబోయే నెల రోజుల లోపల మొత్తం చిట్ట చివరి ఆకుతో సహా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులందరికీ కూడా నేను జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి చివరి ఆకును కూడా కొంటాము. వర్షాలు అని చెప్పి మనకు ఒక 5 రోజులు వర్షాలు ఉంటాయని కూడా ఫోర్కాస్ట్ వస్తుంది. బహుశా ఇవాళ నుంచి రేపటి నుంచి ఆ వర్షాలు ఉంటాయి. ఆ వర్షాల నుంచి కూడా జాగ్రత్తగా మీరు పండించిన పొగాకుని కాపాడుకోండి. ఏదైతే మీరు వాటిని పట్టలు కప్పుకుంటారో మీ పద్ధతి ప్రకారంగా, ఈ వర్షాలు వచ్చినా కూడా ఇక్కడ కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. తడవకుండా ఉన్నంత వరకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు అనేది మనం చేస్తూనే ఉంటాం. మరి ఈ రోజులో చూస్తే నిన్న శుక్రవారం పూటనుగా మనం చూసినట్టయితే సుమారుగా 200 టన్నుల వరకు కొనుగోలు చేశాం ఒక రోజులో. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ గ్రామానికి చెందిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ దినేష్ కుమార్ శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తెలిసిన సమాచారం మేరకు డ్యూటీ దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద చల్లారిగుంటకు చెందిన 7 మంది యువకులు విచక్షణారహితంగా తల, కాళ్లపై దాడి చేసి తీవ్రంగా గాయాల పాటు చేశారు. ఇక కుట్లు కూడా పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారన్నారు. బాధితుడు బంధువు మాట్లాడుతూ ఎవరో కొంతమంది యువకులు బర్త్డే పార్టీ చేసుకుంటూ అటువైపుగా నడుచుకుంటూ వస్తుండగా అకారణంగా దినేష్ పై దాడి చేశారని వాపోయారు. ఘటనపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దేనికి ఏమో తెలియదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. బండి ఆపినారు, చెట్లకి ఎత్తుకపోయినారు, కొట్టినారు. అది ఎందుకు కొట్టినారు నాకు తెలియదు. బయట పలు నేను తోలుతా, వారానికి 2 సార్లు పోతా. వాళ్ళు నన్ను కొట్టినారు. అది ఎందుకు కొట్టినా తెల్ల బస్సు నిలుపుదాన్ని కొట్టినారా లేకపోతే ఇంక వేరే కేజీ వేసే మీద తెలియదు నాకు. మొత్తాన్ని కొట్టినారు. ఏం బస్సు వెళ్తావు? ఆర్టీసీ డ్రైవర్ నుంచి చెప్తున్నా. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్. ఇంతమంది ఏమైనా కక్షలు ఉన్నాయా? ఇంతమంది వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? పేర్లు కూడా నాకు తెలియదు. నాకు తెలియదు. డ్యూటీ దిగేసి ఇంటికి వస్తాను నేను. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్కి ఇచ్చినాము. వాళ్ళు పట్టుకొచ్చినారు. ట్రీట్మెంట్ కూడా వాళ్ళే చేపిస్తున్నారు. అంతా జరిగింది. మొత్తానికి ఈ కాలు 8 కుట్లు పడినాయి. దీనికి బాటిల్తో కొట్టినారు. అది ఎందుకు కొట్టినారు అని తెలియదు. బర్త్డే పార్టీ అంటున్నారు. కొంతమంది అట్ట అంటున్నారు, కొంతమంది ఏమేమి చెప్పినా పిల్లోని వాళ్ళది బర్త్డే పార్టీ అంట. వాళ్ళు 7-8 మంది అంట. ఈయన కొట్టాల్సిన అవసరం ఏమి? అదే అర్థం కాలేదు సార్ మాకు. అంటే ఆ పార్టీలో ఇస్తాం లేదా? వీడు డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తా అన్నాడు. నా ఇల్లు, నా గ్రామం, నా రాష్ట్రం, నా దేశం పరిశుభ్రతగా ఉంచి సంపూర్ణ ఆరోగ్య గ్రామంగా ఉంచటమే నా ధ్యేయమన్నారు
ఈ రోజున అనకాపల్లి జిల్లా చిడికాడ మండలం జైతవర గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక పారిశుధ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పల్లెలు అన్ని పరిశుభ్రంగా ఉండాలని, తద్వారా ప్రజలందరూ మంచి ఆరోగ్యం కలిగి ఉంటారని పంచాయతీ కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యంగా ఆ యొక్క కుటుంబాల జీవన ప్రమాణాలతో మెరుగుపడతాయని, అటువంటి ప్రమాణాలతో గ్రామంలో ప్రతి ఇల్లు ప్రతి కుటుంబం ముందుకు వచ్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేస్తే ప్లాస్టిక్ ని నిషేధం చేస్తూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు మీ యొక్క సహకారం అంది మన ఇల్లు మన కుటుంబంతో పాటు మన వీధి మన గ్రామాన్ని స్వచ్ఛందంగా ఉంచుకోవాలని తెలియజేశారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే భాగ్యం మహాభాగ్యం. ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో మాదక ద్రవ్యాల వ్యవస్థ నిర్వహణ అలాగే ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల డివిజనల్ పోలీస్ అధికారి మొహమ్మద్ మొయ్యునుద్దీన్ ఆధ్వర్యంలో చీరాల 1వ పట్టణ సిఐ సూరేపల్లి సుబ్బారావు నేతృత్వంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో విజ్ఞాన భారతి గౌతమి కళాశాలల విద్యార్థులు 1వ పట్టణ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వీక్షిస్తున్నటువంటి చీరాల ప్రజలు, నాతోటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మన సమాజంలో ప్లాస్టిక్ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ ప్లాస్టిక్ అనేది మనకు మట్టిలో కలవదు, సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతుంది. కాబట్టి డస్ట్ పెరిగిపోతుంది, మన సారవంతమైన నేల కూడా ఉపయోగపడకుండా పోతుంది అనే ఉద్దేశంతో స్టేటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ ప్లాస్టిక్ వాడకం మీద అవగాహన తీసుకొని వచ్చి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మన నిత్యావసర ప్రయాణంలో పేపర్ బ్యాగ్స్ కానీ లేదా ఇంటి దగ్గర నుంచి బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాము. ఈరోజు ఈ ర్యాలీకి మన చీరాల డిఎస్పీ సార్ గారు రావడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వాడకం గురించి అలాగే సమాజంలో జరిగే ఇంక కొన్ని విషయాల గురించి మన డిఎస్పీ సార్ సూచనలు ఇస్తారు. అందరం కూడా చిత్తూరు టౌన్ లో గంజాయి ముఠాకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. 5గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. అలాగే అక్రమ గంజాయి వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. యువతను చెడు మార్గంలో నడిపించి గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 5గురు ముద్దాలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 1 కిలో 300 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ పర్యవేక్షణలో చిత్తూరు 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ సాయినాథ్ సార్ యొక్క ఉత్తర్వులు ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు టౌన్లోని కైలాసపురం శ్మశానం వద్ద అక్కడ బృందావన్ స్కూల్ అని ఒకటి ఉంది. దానికి బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది వ్యక్తులు గంజాయికి సంబంధించి మాట్లాడుకుంటున్నారని సమాచారం, అంటే సేల్ చేస్తున్నారని. దానికి సంబంధించి ఇమీడియట్లీ మన మండల
చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా పంచాయతీరాజ్ని తీసుకుని వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ ఒక 6 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళని పట్టుకొని విచారిస్తే అందులో తులసిరామ్, అట్లాగే హరీష్, అట్లాగే శివ, నందకుమారు, ఇరువాలకు చెందిన జోన్స్ అలా జోనస్ అని ఇలా 5గురితో పాటు అక్కడున్న ఒక పారిపోయిన వ్యక్తి ఆత్వరం రాజా అని చెప్పారు. విషయం ఏమంటే ఆత్వరం రాజా అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఈ యొక్క ఏదైతే నర్సీపట్నం వైజాగ్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకొని వాటికి లోకల్లో ఎవరైతే 1 కిలో ప్యాకెట్ 300 రూపీస్ అంటే డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది. ఇందులో కామన్గా వయసు అయిన వాళ్ళతో అయితే పర్వాలేదు, కానీ ఏజ్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్కి యువతలకి అంటే యూత్కి ఈ గంజాయి అమ్మి మత్తుకు బానిసలు చేస్తున్నారు. దయచేసి ఈ రకంగా గంజాయి నమ్మి యువతని లేదా ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తూ దాని ద్వారా ఇంకా ఇతర నేరాలకు పాల్పడే విధంగా అందరినీ బానిసలు చేస్తున్నారు. దీంట్లో విషయంగా వీరి మీద రైడ్ చేసి 1 కేజీ 300 దాదాపుగా. పి గన్నవరంలో మానవ సేవయే మాధవ సేవ అంటూ డాక్టర్ కోనసీమ జిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి ఒక వ్యక్తికి సాయం చేయడం వలన మనం ఏం కోల్పోయామని ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తిత్వం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆయనవెల్లి మండలంలో క్యాన్సర్తో బాధపడుతున్న అద్దంకి నాగేశ్వరరావుకు అల్లాడ రవి తన స్నేహితులు జనసేన పార్టీ ఎన్ఆర్ఐ సభ్యులు ₹1,00,000 నగదు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. పి గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఆరోగ్య బీమా చెక్కులను బాధితులకు అందజేశారు శాసనసభ్యులు. అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురు మండలాలకు సంబంధించి బాధితులకు శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను 29 మందికి ₹29,69,585 అందజేశారు. వివిధ రకాల ఇబ్బందులతోటి వివిధ రకాల అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా ఇంచుమించు ఈ సంవత్సర కాలంలో ₹2,27,00,000 బాధితులకి చెక్కుల ద్వారాగా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా నియోజకవర్గం తరఫున. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గండిగుండం పంచాయతీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆనందపురం మండలం గండిగుండం గ్రామంలో ఐటీసీ గౌడంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిగరెట్ల నిల్వ ఉన్న ప్రాంతం నుంచి మంటలు చెలరేగినట్లుగా స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గౌడాన్ పూర్తిగా దగ్ధం కావడంతో కోట్లలో నష్టం జరిగినట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న భీమిలి నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరి అది వెనకాలది మరి ఫస్ట్ ఆటరా ఆనంద్ కూడా బండి అక్కడే ఉండగలరా ఇచ్చాండి మరి అది వెనకాలది మరి ఫస్ట్ ఆటరా ఆనంద్ కూడా బండి అక్కడే ఉండగలరా ఇచ్చాండి. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని సర్కిల్ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు విశాఖ రేంజ్ డీఐజీ
గోపీనాథ్ శెట్టి మాట్లాడుతూ గంజాయి జీరో సాగు కోసం ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. గతంలో 1000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగితే గత ఏడాది అది 93 ఎకరాలకు పరిమితమైందన్నారు. ఇప్పుడు జీవో సాగుకు దిశగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, బొబ్బిలిడి ఎస్పీ భవ్యారెడ్డి, సిఐ జిఏవి రమణ, ఎస్బీసీఐ లీలారాం, ఎస్ఐలు కిరణ్ కుమార్ నాయుడు, మహేష్, జయంతి, సీతారాం పాల్గొన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల యొక్క రవాణా కానీ, కన్జంప్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ ఎవరు ఎక్కడ ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ అయితే పథకాలు ఉంటాయో అవి కూడా వారికి స్టాప్ చేసే విధంగా కూడా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీంతోపాటు ఎవరైతే మనకి ఈ అవేర్నెస్ క్యాంప్స్ సంబంధించి మన విశాఖపట్నం రేంజ్ పరిధిలో గత సంవత్సర కాలంలో ఇప్పటివరకు 12,000 ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేశాం. విజయనగరం జిల్లా మొదటగా ముందు దాంట్లో మొదటి నుంచి కూడా ముందంజలో ఉండేది రాష్ట్రంలోనే. ఈ 12,000 ప్రోగ్రామ్స్ కూడా 3,200 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కవర్ చేశాము. అవి కాకుండా ప్రతి విలేజ్ కూడా కవర్ చేయడం, అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీ కానీ చిన్న చిన్న పని చేసుకున్నటువంటి ప్రాంతాలు ఎక్కడ 10 మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా దీంట్లో కవర్ చేశాము. 5 లక్షల మంది స్టూడెంట్స్కి దీంట్లో డైరెక్ట్గా మా పోలీస్ ఆఫీసర్స్ ఇంటరాక్ట్ అయ్యారు. అది కాకుండా దాదాపుగా ఒక 12 లక్షల మంది యువత కానీ గ్రామస్తులతో డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్స్ ఇంటరాక్ట్ అయ్యి ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి నష్టాల గురించి కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు లేకపోతే ఊళ్ళలో ఎవరైనా దీని బారిన ఎవరైనా పడి ఉంటే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ పంపించి దాని నుంచి బయటకు తీసుకురావడానికి, దీనివల్ల జరిగేటువంటి అనర్థాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ 11 టీవీ తెలుగు న్యూస్.